చాలా కాలం క్రితం విక్రమాదిత్యుడు అనే తెలివైన మరియు ధైర్యవంతుడైన రాజు ఉండేవాడు. ఒక గొప్ప ముని విక్రమాదిత్యుడికి ఒక పనిని అప్పగించాడు. అడవి లోతుల్లోకి వెళ్ళు. ఒక పెద్ద చెట్టును కనుగొను. అక్కడ ఒక భూతం ఘేతారుడు తలకిందులుగా వేలాడుతూ ఉంటుంది. ఆ ఘేతారుడిని పట్టుకుని తీసుకురా. కాని దీనిలో ఒక మాయ ఉంది. ఘేతారుడు ఒక మాంత్రిక భూతం, తెలివిగలవాడు, చతురుడు, మాయాకారుడు. ప్రతిసారి విక్రమాదిత్యుడు ఘేతారుడిని మోసుకుంటూ వస్తుంటే ఘేతారుడు ఒక కథను చెబుతాడు. ఆ కథ లోబడి గోప్యమైన ప్రశ్నలు, సమస్యలు ఉంటాయి. ప్రతి కథ చివర ఘేతారుడు ఒక కష్టమైన ప్రశ్న వేస్తాడు. నిబంధన. విక్రమాదిత్యుడికి సమాధానం తెలిసినా మౌనంగా ఉంటే అతని తల పేలిపోతుంది. విక్రమాదిత్యుడు మాట్లాడి సమాధానం చెప్పితే ఘేతారుడు తిరిగ చెట్టు మీదకు పారిపోతాడు. మళ్ళీ విక్రమాదిత్యుడు ఘేతారుడిని పట్టుకోవాలి. మళ్ళీ కథ, మళ్ళీ ప్రశ్న. అయినా ధైర్యవంతుడైన విక్రమాదిత్యుడు ఒక్కసారి కూడా విరమించలేదు. ఒక ప్రసిద్ధ కథ. తెలివైన మంత్రి. ఒకసారి ఒక రాజు తన కొత్త మంత్రిని ఎంపిక చేయాలనుకున్నాడు. ఆ రాజ్యంలో అతి విలువైన వస్తువు తీసుకువచ్చినవాడే మంత్రి అవుతాడు. ఒక వ్యక్తి విలువైన వజ్రం తీసుకువచ్చాడు. మరొక వ్యక్తి మాయా ఖడ్గం తీసుకువచ్చాడు. కాని ఒక తెలివైన వ్యక్తి రైతు అరచేతిలో ఉన్న కొద్దిపాటి బియ్యం తీసుకువచ్చాడు. అతడు చెప్పాడు, రైతు కష్టం లేకుండా మేము ఆహారం పొందలేము. ఆహారం లేకపోతే సంపద ఉండదు, రాజ్యం ఉండదు. రాజు ఈ నిజాన్ని గుర్తించి ఆ తెలివైన వ్యక్తిని మంత్రిగా నియమించాడు. అప్పుడు ఘేతారుడు విక్రమాదిత్యుడిని అడిగాడు, వజ్రాన్ని తీసుకువచ్చినవారా, ఖడ్గాన్ని తీసుకువచ్చినవారా, లేక బియ్యం తీసుకువచ్చినవారా, ఎవరు గౌరవానికి అర్హులు? విక్రమాదిత్యుడు సమాధానమిచ్చాడు, రైతుల విలువను గుర్తించిన తెలివైన వ్యక్తే గౌరవానికి అర్హుడు. అంతే. ఘేతారుడు నవ్వుతూ చెట్టు మీదకు పారిపోయాడు.